లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. లలిత లావణ్యమైన భారతీయ వర్ణాలతో పాశ్చాత్య రూపాలను, ఆకారాలను మిళితం చేసి నైరూప్య కళాఖండాలను రచించడం సిరందాసు వెంకట రామారావు ఖ్యాతిని ఖండాంతరం ప్రవహించేలా చేసింది. కృష్ణా జిల్లా గుడివాడలో పుట్టిన పద్మశ్రీ ఎస్వి రామారావు చిత్రరాజాలు ఇవాళ అన్ని ప్రముఖ అంతర్జాతీయ ఆర్ట్ గ్యాలరీల్లో సగర్వంగా దర్శనమిస్తాయి. పంచభూతాలే నా చిత్రాల ప్రాణవాయువులు అంటారాయన. రామారావు చిత్రాలలో జీవజలం తాలూకు ప్రవాహాన్ని, దావానలంలోని జాజ్వల్యమానాన్ని, నేలతల్లి ఆనవాళ్లైన పర్వతాలు, క్షీరసాగరాలు, లతలు, తరువులను చూడొచ్చు. నేల గర్భంలో దాగిన జ్వాలాముఖులను, నక్షత్రాలు, ఖగోళాలు నెలవుండే ఆకాశాన్ని, దాన్నందుకోవాలనుకునే విహంగాలను ఇంద్రధనుసుల్లో వీక్షించవచ్చు. పికాసో చిత్రకళాశైలికి విభిన్నంగా మరొక వినూత్న చిత్రకళాశైలిని సృష్టించి ప్రపంచానికందించిన ఘనత ఎస్వి రామారావు ఒక్కరిదేనని అంతర్జాతీయ మీడియా ప్రశంసించింది. తెలుగువారి ఘనతను విశ్వవ్యాప్తం చేసిన ఈ చిత్రకారుణ్ణి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.